ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఆత్మజ్ఞుడైనటువంటి తనకి ఆత్మతత్వాన్ని ఏ విధంగా బోధించాలి? నిస్సందిగ్ధంగా, ఎటువంటి అనుమానము లేకుండా, నిస్సంశయంగా, ఎటువంటి సందిగ్ధ స్థితి లేకుండా బోధించేటువంటి వాడు ఎవడు అంటే ఆత్మగురుడు మాత్రమే. ఆ ఆత్మగురువరుని యొక్క నిరంతరమైనటువంటి శుశ్రూష చేత మాత్రమే, ఆ ఆత్మగురువు బోధించేటువంటి విషయాన్ని శ్రద్ధగా ఆలకించడము చేత, ఆ ప్రకారము అనుసరించడము చేత మాత్రమే పరమభక్తుని యొక్క సంశయం మొత్తం కూడా నశించిపోతుంది. అంతేకాదు, ఆ సంశయం నశించిపోవడమే కాదు, ఆ పరమభక్తుని యొక్క వంశమంతా కూడా మహాపావనమైపోతుంది, భక్తితో నిండిపోతుంది. భక్తి భరితమై జ్ఞానము చేత మొత్తం వంశమంతా కూడా విరాజమానమే అయిపోతుంది. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఇది ఎప్పటికైనా కూడా సత్యమే అయి ఉన్నది. అంటే గురువును సేవించి పరమ భక్తితో ఉండేటువంటి ప్రాజ్ఞుడైనటువంటి ప్రజ్ఞాస్వరూపుడైన వాడు ధన్యాత్ముడే అవుతూ ఉన్నాడు. వాడు ఎప్పుడైతే ధన్యతను పొంది ఉన్నాడో ఆ క్షణమునందే గడిచిపోయినటువంటి 60 తరాల వారిని, రాబోయేటువంటి 60 తరాల వారిని, అంటే 120 తరాల వంశీయులనందరినీ కూడా వాడు ధన్యాత్ముడైనప్పుడు, ప్రజ్ఞాతత్వంతో పరబ్రహ్మస్వరూపుడు అయినప్పుడు వాడు వారిని అందరినీ కూడా ఉద్ధరించేస్తున్నాడు. ఉద్ధరించడము అంటే ఏ విధంగా? వారికి మళ్ళీ కూడా యోగ్యమైనటువంటి శరీరాలు ప్రాప్తమవుతాయి. యోగ్యమైనటువంటి శరీరాలలో వాళ్ళు సద్గురువును ఆశ్రయిస్తారు. ఆశ్రయించి ఆ యొక్క శుశ్రూషను చేసి వారి యొక్క ఏ ఆత్మతత్వజ్ఞంతో కూడినటువంటి మృదు మధురమైనటువంటి ఆ అమృత తుల్యమైన ఆ భాషణము, జ్ఞాన భాషణము ద్వారా వారు దానిని అనుసరించి పారమార్థిక చింత చేసి పరమాత్మతత్వాన్ని పొందుతారు అని చెబుతూ, అంటే అటువంటి సదవకాశం కేవలం సచ్చిష్యుడు మాత్రమే ఇస్తున్నాడు తన యొక్క వంశాల వారికి అనేటువంటిది శాస్త్ర ప్రమాణమే కదా. అయితే శ్రీ గురుదేవుని యొక్క శుశ్రూష చేసి శ్రీ గురుదేవుని కనుక ఎవడైతే తృప్తిపడుతూ ఉన్నారో, అంటే ఆ శుశ్రూష ద్వారా శ్రోతుం ఇచ్చామీతి శుశ్రూష, అంటే ఎవడైతే శ్రోతుం గురువు చెప్పేటువంటి జ్ఞాన విషయాలను ఎవడైతే శ్రద్ధతో ఆకర్ణిస్తున్నాడో అటువంటి వాడు విశిష్టమైనటువంటి జ్ఞాన ప్రాభవాన్ని పొందుతాడు. వాని యొక్క జ్ఞాన విశిష్టతను చూసినటువంటి శ్రీ సద్గురుమూర్తి చాలా తృప్తి పడిపోతాడు, సంతోషపడ్డాడో అటువంటి శ్రీ గురుదేవుని యొక్క సంతర్పణ, అంటే శ్రీ గురుదేవుడు ఏ విధంగా సంతర్పణ అన్నప్పుడు మనం అందరికీ భోజనాలు జరుగుతున్నాయి అన్నట్లుగానే ఉంటుంది. అయితే ఇక్కడ గురువిచ్చే సంతర్పణ ఏంటి? జ్ఞాన సంతర్పణ. జ్ఞానం అనేటువంటిది అలా ఉదాసీనంగా ధారవస్తాడు ఎవనికి అంటే పరమ భక్తితో నిరంతరం విరాజిల్లేటువంటి శిష్యునికి మాత్రం అటువంటి జ్ఞాన సంతర్పణ గావించబడుతూ ఉన్నది. దాని వలన ఏ విధంగా వాడు వృద్ధి చెందుతాడు అంటే దానికి మనం చిన్న ఉదాహరణ ఏంటది? ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి చెట్టంతా దడపాలి, నీళ్లు పోయాలి అంటే చెట్టంతా దడపాలా? ఆ చెట్టు పైన కూడా నీళ్లు పెట్టాలా? అవసరం లేదు. అందులో ఏంటి? ఒక మనుజుడు వృక్షానికి, అంటే ఇక్కడ అది స్థావరము, ఇది జంగమము
అని చెప్పుకున్నప్పుడు ఆ స్థావరానికి మొదట్లో నీళ్లు పోస్తే కింద నీళ్లు పోస్తే పైదాకా కూడా వెళ్ళిపోయి సర్వము సారవంతమై రసవత్తరంగా మారుతుంది. అంటే మొత్తం గ్రహిస్తుంది. ఆ గ్రహించినప్పుడు అది చిరు పళ్ళ అంటే చిన్న చిన్న చిగుళ్ళు నుండి పెద్ద ఆకులు వేసి అది కొమ్మగా మారి ఆ కొమ్మ ఇంకా పెద్ద కొమ్మలుగా సాగి ఆ కొమ్మలకు రెమ్మలు పుట్టి ఆ రెమ్మలకు మళ్ళీ ఆకులు చిగుళ్ళు తొడిగి అదంతా వృక్షంగా మారి దానికి పూలో ఫలాలు వచ్చేటువంటి ఏ ఫలవంతమైతే ఉన్నదో అదంతా ఇస్తుంది. దేని ద్వారా? జలసేచనము ద్వారా. జలసేచనము అంటే మనం దాన్ని అంతా తడిపేశామా? లేదు. మొదట్లో నీళ్లు పోస్తే వృక్షం అంతా కూడా సారవంతంగానే ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఎలాగంటే సకల బ్రహ్మాది దేవతలు కూడా అంటే ఇక్కడ ఏదైనా రూపనామ క్రియలతో కూడుకున్నటువంటి ప్రతి వస్తువు ఎక్కువ తక్కువ సమయాలలో వచ్చిపోయేటువంటి వస్తుతత్వమే. అయితే ఈ యొక్క జంతుజాలాల కంటే మానవ దేహం ఎక్కువైనట్లుగానే ఈ మానవ దేహం జ్ఞానం లేకపోతే ఈ దేహాల కంటే బ్రహ్మాది దేవతలు అధికము అనే కదా చెప్పడం. ఆ బ్రహ్మాది దేవతలను ప్రార్థించి వారు మనకి ఇవ్వబడినటువంటి వరాల కారణంగా మనం ఉన్నతమైన ఉత్తమమైన లోకాలను పొందుతున్నాం. ఇక్కడ లోకాలు పొందుతున్నాము అంటే దేహాలను తీసుకునే లోకాలు పొందుతాం. దేహం లేకపోతే లోకం లేదు కదా. ఎందుకు అంటే దేహాలమయము లోకము. అంటే బ్రహ్మాది దేవతలకైనా సత్యలోకము బ్రహ్మలోకము, వైకుంఠం విష్ణులోకము, కైలాసము ఈ శివుని లోకము, అదే స్వర్గలోకము ఇంద్రుని లోకము. ఇక మిగతా దేవీ దేవతలు అందరూ వారి వారి లోకాలు. ఈ విధంగా అంటే వారికి ఏమున్నవి? రూపం ఉన్నది. ఆ రూపం మనం గుర్తించుకోవడానికి కూడా మనం పిలుచుకోవడానికి కూడా ఒక పేరు కలిగి ఉంటుంది. ఈ రూపము నామము కలిగినటువంటిది ఏదో ఒక క్రియను చేస్తూ ఉంది. అది సత్క్రియే కావచ్చు. అంటే బ్రహ్మదేవుడు సృజన కార్యక్రమాన్ని చేస్తే విష్ణుదేవుడు పోషణ కార్యాన్ని వహిస్తే రుద్రదేవుడు నశింపు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అని కదా చెప్పుకోవడం. అదే సర్వేంద్రియాలకు కూడా మనం ఏమని చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఈ ఇంద్రియాలకు ప్రతి ఒక్క ఇంద్రియానికి కూడా ఒక అధిష్టాన దేవత ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవత అంటే ఇంద్రుడు అన్నప్పుడు వాడు సర్వేంద్రియాలకు ప్రభువు. ప్రతి ఇంద్రియానికి దేవీ దేవతలకు ఆయనే రాజు. అంటే ఆయన యొక్క స్థితిలో ఆయనకు లోబడి ఉంటాయి ప్రతి ఇంద్రియాలు. అందుకని ఈ ఇంద్రియాల యొక్క అంటే ఈ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా రూపనామ క్రియలకు లోబడినటువంటి వారే. ఉన్నతమైన ఉత్తమమైనటువంటి క్రియలు చేసి కోరికలు గనక నశించకపోతే వాడు ఉత్తమమైనటువంటి శరీరాన్ని ధరించి వాడు ఆ ఉత్తమమైన క్రియ చేసి ఫలాన్ని పొందే ముందు ఉత్తమ క్రియను చేసేటప్పుడు వాని యొక్క కోరిక ఏమై ఉన్నది అంటే నేను స్వర్గాన్ని పొందాలి, అక్కడ బోలెడని భోగాలు అనుభవించాలి, ఈ విధంగా నాకు కొన్ని వశీకరణమైన విద్యలు రావాలి, 10 మంది నన్ను గొప్పగా ప్రకటించాలి, అందరూ నన్ను గుర్తించాలి, నేను అధికారిని అని అందరూ నాకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాలతోటి అంటే ఎన్ని క్రియలు చేసినప్పటికీ యజ్ఞయాగాది క్రతువులు చేసిన వ్రతాలు నోములు అనేటువంటి ఫలితాలను ఆశించి చేసిన ఫలితం ఆశించి చేసేటువంటిది కోరికతో చేసేటువంటిది ప్రతి క్రియ కూడా రూపనామ క్రియలకు సంబంధించింది. అది ఎప్పటికీ కూడా పరిచ్ఛిన్న వస్తువే. అది పరమాత్మ తత్వాన్ని పొందింపజేస్తుందా లేదా అంటే ఈ పరిచ్ఛిన్న వస్తువుల యొక్క పరిపుష్టత అనేది వానికి నిజంగా విచారించినప్పుడు ఇవన్నీ అబద్ధము అని తెలిసినప్పుడు వాడు జ్ఞానాన్ని అనుసరిస్తాడు. లేకపోతే పుణ్యకార్యాలు అంటే మంచిని చేస్తూ ఉంటాడు, పుణ్యాన్ని కోసం పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు. శరీరం పోతుంది, మళ్ళీ వస్తుంది. అయితే ఏమొస్తుంది? మంచి శరీరమే వస్తుంది. వాని కోరికలు తీరేటువంటి శరీరమే వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ సత్కర్మలే చేస్తాడు. కొంత గర్విస్తాడు, కొంత బాధపడతాడు, కొన్ని మళ్ళీ అయితే వాడు సత్క్రియలు చేసేటప్పుడు వాడికి కష్టం ఉండదా? ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు ఉపవసించాలి, అధికంగా మాట్లాడకూడదు, మరి బోలెడన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి, అనేక మార్లు స్నాన సంధ్యాదులు చేయాలి, ఎల్లవేళలా కూడా విషయ సంబంధమైన వాసనలు వదిలి ఆ యజ్ఞభోక్త అయినటువంటి పరమాత్మ దేవుణ్ణి అదే ఆ విష్ణు భగవానున్నో ఎవరి గురించి యజ్ఞం చేస్తున్నారో వారినే
ధ్యానించాలి. అవి కష్టంతో కూడినవే కదా. ఆ కష్టం ఎట్టయినా సరే ఒక్క శరీరానికి పడేటువంటి ఆ శరీరంతో ఇంతకంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన సుఖం, మరి ఎంతో ధనం, ఎంతో ప్రాభవం కలగాలి, ఎంతో వైభవం చేకూరాలి అని ప్రార్థించే కంటే వాడు దానిని కనుక అలా ప్రార్థించలేదో, వాడి భక్తి ఇనుమడించిందో, పుణ్యం అధికమైందో జ్ఞానంగా మారుతుంది. వాడు పుణ్యం అధిగమించినా కూడా వానికి కోరిక పుట్టల, కోరిక తీర్చుకోవాలని లేదు. ఆ కోరిక తీర్చుకోవాలని వాడికి ఎప్పుడైతే లేదో అది జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? సద్గురువుని ఆశ్రయింపజేస్తుంది. అసలు ఈ సత్యమైనదేంటి, అసత్యమైనదేంటి, ఎన్ని శరీరాలు ఇలా ధరించి ఉన్నానో తెలియదు, మరి ఇంకెన్నో వస్తాయో తెలియదు. ఇప్పుడు ఉన్నదే మంచిది అనుకుంటున్నాం. ఇంతకంటే ఎందుకు మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం కోరుకున్నటువంటి పదార్థాన్ని తినటం, కోరుకున్నటువంటి విహారాన్ని చేయటం, కోరుకున్న జీవితంలో ఉండడం, కోరుకున్న సాధనంలో నివసించడం, ఇదేనా? అంటే ఇలా కోరుకున్నదే కానీ శరీరం పోకుండా ఉండాలి అని కోరుకుంటే ఆగుతుందా? మరి శరీరం రాకుండా ఉండాలి అంటే ఆగుతుందా? ముసలితనం రాకూడదు అంటే ఆగుతుందా? శరీరం జర్జరీభూతం కాకూడదు అంటే ఆగుతుందా? ఎన్ని ధనాలు, వ్యయాలు, ప్రయాసలు ఉన్నప్పటికీ కూడా వ్యాధిగ్రస్తం కాకుండా ఉండాలి అంటే ఆగుతుందా? ఆకలి దప్పికలు లేకుండా ఉండాలి అంటే ఆగుతుందా? ఏది ఆగదు. ఎందుకు? ప్రకృతి ధర్మాలకు లోబడినటువంటిదే ఈ పృథ్వీతత్వమైనటువంటి పార్థివ దేహం. ఆ పార్థివ దేహాన్ని దానిలోనే ఉన్నతమైన సుఖం, దానిలోనే ఉత్తమమైనటువంటి సుఖం కోరుకునేటువంటి వాడు ఆ కోరిక కోరలేదు. వాడికి ఒకంత ఆలోచన పుడుతుందిగా, ఏమి వచ్చినా, ఏమి తిన్నా, ఏమి నిద్రపోయినా, ఏమి సంతోషించినా ఇవే శరీరాలు కదా. ఏ శరీరాలకు ఆవల ఏమున్నది? ఈ వచ్చిపోయేటువంటి శరీరాలకు ఆవల ఏమున్నది? అసలు ఏమైనా ఉన్నదా? పోనీ మహనీయులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, వచ్చింది యదృశ్యం తన్నశ్యం, ఏది కనిపిస్తుందో అది నశిస్తుంది, ఏది ఉత్పన్నమైందో అది వినాశం అవుతుంది, ఏది పుడుతుందో అది చస్తుంది. ఈ పుట్టింది మార్పులకు లోనే చచ్చిపోతుంది. కాబట్టి పుట్టి గిట్టని అనేటువంటి ఒక వస్తువు ఉన్నదా అనేటువంటి ఆలోచన వానికి ఒకంత పరికించాడా, వాడిక సద్గురువుని ఆశ్రయిస్తాడు. ఒక శాస్త్రం ఏదో ఒకటి వాడికి కలిగినటువంటి పుణ్యతమమైన జ్ఞానవంతమైనటువంటి ఆలోచన మేరకు ఒక సత్యాస్త్రమో సద్గురువో వానికి తారసపడతారు. ఆ తారసపడినప్పుడు వాని యొక్క జ్ఞానం ప్రవృద్ధమానమవుతుంది. వాడు ఆ పారమార్థిక చింతన ద్వారా ఎల్లవేళలా కూడా పరబ్రహ్మానుసంధానం చేసి పరమాత్మతత్వాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇట్లా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతా ఫలవంతమైనట్లుగానే శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవ శుశ్రూష నిరంతరం చేసేటువంటి వానికి బ్రహ్మాది దేవతలంతా కూడా సంతోషపడతారు. ఏ విధంగా పడతారు అంటే వృక్షము మొదట్లో నీళ్లు పోస్తే చిగురుటాకులు రసాన్ని గ్రహిస్తున్నవి, పండ్లు రసాన్ని గ్రహిస్తున్నవి, కొమ్మలు, శాఖలు, ఉపశాఖలు, రెమ్మలు, ఇవన్నీ కూడా ఆ మనం మొదట్లో పోసినటువంటి అక్కడ వృక్షమూలంలో పోసినటువంటి నీటి ద్వారా సర్వము కూడా సారవంతమైనట్లుగానే, మరి సారంతో కూడి ఉన్నట్లుగానే ఇక్కడ సకల బ్రహ్మాది దేవతలు కూడా సంతృప్తిని చెందుతారు. ఎందుకు అంటే వారు కూడా సద్గురువు ద్వారా మాత్రమే పరమాత్మతత్వాన్ని చెంది ఉన్నారు. రూపనామక్రియల యొక్క విశిష్టతను వాళ్ళు పోగొట్టుకున్నారు, పరమాత్మతత్వాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. అయితే వారి యొక్క శరీర పతనం కాలేదు కాబట్టి జీవన్ముక్తులై ముక్తత్వాన్ని పొంది కూడా జీవించి ఉన్నారు. కాబట్టి వారంతా సంతృప్తులై ఉన్నారు. ఆ సంతృప్తిని చెంది వారేం చేస్తూ ఉన్నారు? శ్రీ గురుదేవ్ భక్తునికి అంటే గురువు ద్వారా మాత్రమే వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. అదే గురు భక్తునికి సకల జ్ఞాన ఫలాలను కూడా వసంగుచూ ఉన్నారు. అంటే ఇక్కడ జ్ఞాన ఫలాలు అంటే ఏమవుతుంది? శ్రీ గురుదేవుడు బోధించినటువంటి జ్ఞానఫలం ఏ విధంగా అంకురిస్తుంది అంటే అంతఃకరణాలు ఉన్నాయి. మనసుకు చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ, చిత్తానికి విష్ణువు. ఈ విధంగా మనం అదే అహంకారానికి రుద్రుడు, అంతఃకరణాలు ఉన్నాయి కదా. వాటికి త్రిమూర్తులు సైతం లేదా చంద్రగ్రహం అనేటువంటిది అధిష్టాన దేవతలుగా చెప్పుకున్నాం కదా. వీరంతా కూడా మనకి ఏ విధంగా ఉంటారు? మనసు నిగ్రహించబడుతుంది.
అక్కడ మనసు నిగ్రహించబడింది అంటే మనసే మూలం. సర్వేక సమస్తానికి మనసే మూలం. శరీర ఉత్థాన పతనాలకి కూడా మనసే మూలం. ఆ మనస్సు అనేటువంటిది తన నిగ్రహ స్థితిలోకి వచ్చింది. అప్పుడు ఏ ఇంద్రియం కూడా మనస్సు యొక్క స్పర్శ లేకుండా దానికి ఏ ఇంద్రియానికి కూడా స్వతహాగా చెలించేటువంటి తత్వం లేదు. అయితే మనస్సుతో మనస్సు పోయి ఆ ఇంద్రియాన్ని స్పర్శిస్తే కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, చర్మం పనిచేస్తుంది, ముక్కు పనిచేస్తుంది, నాలుక పనిచేస్తుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా మనసు యొక్క స్పర్శ లేకుండా ఇవేమన్నా చెలిస్తాయా? చెలించవు. అంటే ఆ యొక్క మనసు బుద్ధి ఈ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా గురుభక్తునికి సహకరిస్తారు, జ్ఞానఫలాన్ని ఒసగుతారు. అంటే అక్కడ ఏమైంది? అంతరేంద్రియాలన్నీ కూడా చక్కగా మాట వింటాయి. ఎవనికి జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వానికి మనసు వెచ్చలవిడిగా పోదు. ఎందుకు? మొట్టమొదట మనసే నిగ్రహించుకుంటాడు. అంటే అటువంటి జ్ఞానఫలం ఎవరిచ్చారు? శ్రీ సద్గురుమూర్తిని సేవిస్తే బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ విధంగా గురుభక్తునికి వరాలు ఇస్తారు, జ్ఞాన ఫలాలను ఇస్తారు. అంటే జ్ఞాన మార్గోపదేశమైనటువంటి మనసు నిశ్చింతగా మారిపోతుంది. ఎటువంటి చింతలు ఆసక్తులు మరి ఎటువంటి విరక్తులు ఏమీ లేకుండా అనాసక్తితో కూడి ఉంటుందా? లేదు, ఆసక్తి కూడి ఉంటుంది. ఎక్కడ? సర్వవ్యాపకమైన పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో దానిని ఆసక్తి ఉంటుంది. ఆసక్తి కొనగానే పరబ్రహ్మ స్వరూపం అయిపోతాడా? లేదు, ఆ విషయం గురించి మాత్రమే ఆశపడింది. అప్పుడేం చేస్తుంది? ఆ ఆశను బుద్ధి అంటే ఆ బుద్ధికి బ్రహ్మ ఏ విధంగా ఒక నిశ్చయం చేస్తాడు. ఏమని? నీవు చింతించేటువంటి నీ ఆలోచన కరెక్ట్, అదే సరి అయినది, పరబ్రహ్మను అనుసరించడమే సరి అయినది అని నిశ్చయం చేసేస్తుంది. అప్పుడు చిత్తానికి విష్ణువు ఆయన ఏం చేస్తాడు? ఆ ఆకారంగా పరబ్రహ్మాకారంగానే తన యొక్క చింతనాకారాన్ని మరల్చుకుంటాడు. అక్కడ పోషిస్తాడు పరబ్రహ్మతత్వాన్ని పొందేదానికి. ఏ చింతన అయితే ఉంటుందో అది పరిపుష్టమై పరబ్రహ్మ ఆకారంలోనే తన యొక్క ధ్యేయాకారంగా చిత్తం మలుచుకుంటుంది. అప్పుడు మలుచుకున్నప్పుడు ఈ యొక్క జడాత్మకమైనటువంటి దేహాలను, ఈ యొక్క జగత్ స్థితిలో ఉన్నటువంటి ఈ లోకాలను సత్యమని భావించే నేను అనబడే అహంకారము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత అహంకారానికి రుద్రుడు కదా పొలింపజేస్తాడు. ఏ యొక్క జగత్ సంబంధమైన జడ పదార్థాలను నేను అనుకునేటువంటి చీకటి తిమిరం, ఏ అజ్ఞాన తిమిరం ఉంటుందో దాన్ని నశింపజేసేస్తాడు. నశింపజేసినప్పుడు అప్పుడు అంతఃకరణాలు అనేటువంటివి వాని యొక్క మార్గంలోకి, వాని యొక్క అవకాశంలోకి, వాని యొక్క చేతిలోకి సహకారవంతంగా మారినవి కదా. అంటే గురుభక్తునికి ఆ విధంగా బ్రహ్మాది దేవతలు అనేటువంటి వారు జ్ఞాన ఫలాలను వసుకుతారు. ఆ జ్ఞానాన్ని అనుసరించేటువంటి విషయమునందు వారు ఇచ్చేటువంటి ఫలితాలను ఆత్మ సంయమనం. ఏ విధంగా మనస్సు ఎప్పుడైతే సంయమించబడిందో వాడు ఆత్మయందు అధిష్టానవంతుడవుతాడు. ఆ అధిష్టానవంతుడు అయినప్పుడు ఈ విధంగానే అంటే ఎట్లాగంటే శ్రీ గురుభక్తునికి సకల జ్ఞాన ఫలాలను కూడా బ్రహ్మ అది దేవతలు అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా చెప్పడం చేత వృక్షానికంటే కూడా ఎందుకు? ఇప్పుడు చెట్టు ఉన్నది, ఆ చెట్టుకు మనం మొదట్లో నీళ్లు పోస్తే సర్వం కూడా రసవత్తరమే, రసాన్ని పీల్చి దాని ఫలితాలను అందిస్తుంది అని చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నది కాదు, ఉన్న సత్యం కూడా అదే. అలాగనే ఇలా చెప్పడం చేత అంటే ఆ వృక్షం కంటే చిగురుటాకులు కానీ, కొమ్మలు కానీ, చిరుకొమ్మలు కానీ, పండ్లు కానీ, పువ్వులు కానీ, ఫలాలు కానీ ఇవన్నీ చెట్టు కంటే వేరైనవా? కావు. ఆ చెట్టుకవి వేరైనవి కానట్లుగానే శ్రీ సద్గురుదేవుని కంటే కూడా వేరుగా ఏ దేవతలు కానీ, ఏ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఉన్నారా అంటే లేరు. ఎందుకు? ఆ యొక్క త్రిమూర్తులు నేను వచ్చి సృజన చేస్తున్నాను, నేను వచ్చేసి పోషణ చేస్తున్నాను, నేను వస్తే పొలింపజేస్తున్నాను అని వారు చెప్పల. శ్రీ సద్గురుమూర్తే త్రిగుణాలకు అధిష్టానకర్తలైనటువంటి ఈ యొక్క సృష్టి స్థితి లయ కార్యాలు ఈ విధంగా రజోగుణ సత్వగుణ తమో గుణాలతో కూడుకొని ఈ విధంగా సృజన కార్యం వర్ధిల్లుతూ విస్తారమై ప్రపంచీకృతమై ప్రపంచమయ్యింది అని చెప్పారు. ఆ చెప్పినటువంటి సత్యం శ్రీ సద్గురు ద్వారానే వచ్చింది. కాబట్టి వీరంతా కూడా ఏం చేశారు
అంటే శ్రీ సద్గురువుని సేవించే వారు పారమార్థిక చింత చేసి పరమాత్మ తత్వాన్ని పొందారు కదా. అటువంటి పరమభక్తులైనటువంటి వారు గురువుని సేవించిన పరమభక్తులకి వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు ఏ తత్వాన్ని పొంది ఉన్నారో ఆ తత్వాన్నే అందింపజేస్తారు. అంటే అక్కడ అంతా ఉండేటువంటిది ఏమిటి అంటే కేవలం శ్రీ సద్గురు స్వరూపమే. ఇక వేరుగా ఏదైనా ఉన్నదా అంటే ఇక లేదు. మరి వీళ్ళు కూడా దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు ప్రత్యేకంగా లేరు. వాళ్ళంతా కూడా ఆ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వారే. కాబట్టి వాళ్ళు సాధించుకున్న విషయాన్నే ఇతరులకు కూడా మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ ఉండేటువంటిదంతా శ్రీ సద్గురు స్వరూపమే అని అటువంటి శ్రీ గురు పరమాత్మను గనక సేవించినట్లయితే అంటే పరబ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి ఈ యొక్క శరీరాలు ఎలా ఉత్పన్నమవుతున్నవి అంటే రజోగుణం ద్వారా. రజోగుణానికి మూలం కోరిక. ఆ కోరిక నశిస్తే శరీరాలు ఉత్పన్నం కావు. అయితే ఈ విధంగా సత్వగుణముతో మనం సత్వమునందే స్థిరపడి ఉండాలి. ఆ సత్వంతో సద్గురువుని ఆశ్రయించాలి, భక్తిని పాటించాలి. ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఆ జ్ఞానం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందాలి. పొందినప్పుడు ఇక్కడ మనకి తమో గుణకర్త అయినటువంటి శివుడు ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడు అంటే నీవు కాని పదార్థం నీవని భావిస్తున్నావు, నేను కాని పదార్థం నేను అని భావిస్తున్నావు, తాను కాని పదార్థం తాను అని భావించేటువంటి అజ్ఞానమే కర్తగా ఉన్నటువంటి వానికి ఆ అజ్ఞాన తమము అనేటువంటిది నశింపజేసేస్తున్న తమోగుణ సంరక్షకుడు. కాబట్టి ఈ తమోగుణం, ఈ సత్వగుణం, ఈ రజోగుణం అనేటువంటిది ఈ తత్వాలు అన్నింటినీ గురించి విచారించి చూసినప్పుడు అక్కడ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అని మనం ఒక పేరుని పెట్టుకొని ఒక రూపాన్ని గుర్తించుకొని ఈ క్రియలు చేస్తూ ఉన్నారు అని చెప్తున్నామే. కానీ ఈ మూటికి కూడా సత్వరజస్తమో గుణాలు లేదా రజస్సు సత్వము తమో గుణాలు ఈ యొక్క సృష్టి స్థితి లయాలకి జరిగేటువంటి ఈ త్రిగుణాలను కూడా నశింపచేసేస్తుంది. ఆ త్రిగుణాలు నశించినప్పుడు నశింపజేసేటువంటి సాధనం శ్రీ సద్గురువు యొక్క సేవ. శ్రీ సద్గురుమూర్తి పట్ల ఉన్నటువంటి అఖండమైన భక్తి, శ్రద్ధ. ఎప్పుడైనా ఏ క్రియను ఆచరించినా భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఈ మూడు లేకపోతే వాడు దేనిని పొందలేడు. కాబట్టి అంతా ఉండేటువంటిది ఏంటి? శ్రీ గురు పరమాత్మే. ఆ పరమాత్మను గనక ఎవరైతే నిరంతరం సేవిస్తారో, ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారో వారు మాత్రమే ధన్యులవుతూ ఉన్నారు. ఇదంతా కూడా సత్యమైనటువంటి విషయమేమే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.